బాసరలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఆలయ పురవీధులను తాకింది వరద నీరు. పూర్తిగా ఆలయానికి వెళ్లే దారంతా కూడా జలమయమైంది. పుష్కర ఘాట్లను వరద ముంచెత్తుతోంది. 3 లాడ్జులు జల దిగ్బంధంలో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. 9 కుటుంబాలు ఈ వరదలో చిక్కుకుపోయాయి. ఇప్పటికే బాధితులకు పోలీసులు ఆహారం అందించి సహాయక చర్యలు చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇంత ఉధృతంగా గోదావరి ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్నారు. ఈ వరదల్లో చిక్కుకున్న వాళ్ళను బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తిగా బాసర ఆలయ పురవీధులన్నీ కూడా వరద నీటితో నిండిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మనం చూస్తున్నాం, స్క్రీన్లో మీరు క్లియర్గా చూడొచ్చు. అధికారుల సహాయక చర్యలు మీరు చూస్తున్నారు. బోట్లు వేసుకొని వెళ్ళి లోపలికి బోట్స్ సహాయంతో వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి ఆహార పొట్లాలు అందించడం కానీ, లేదంటే అక్కడ ఉన్న వాళ్ళని బయటికి తీసుకొస్తున్నటువంటి తీరు కూడా మనకు కనిపిస్తుంది. పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా ఏదో నది ప్రవహిస్తుందా అన్నట్లుగా కనిపిస్తుంది. అన్ని పొలాలు, వీధులు అన్నీ పూర్తిగా మునిగిపోయాయి. అలాగే గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా ఈ సెల్లార్స్, షాపింగ్ మాల్, ఈ షాపింగ్కి లేదంటే అపార్ట్మెంట్స్కి ఉండేటువంటి ఈ సెల్లార్స్ అన్నీ కూడా, కార్ పార్కింగ్ ఉండేటువంటి సెల్లార్స్ అన్నీ కూడా పూర్తిగా వాటర్తో నిండిపోవడం వల్ల కార్స్ అన్నీ కూడా లోపల ఇరుక్కుపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం.